ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల సత్తుపల్లి రవాణా శాఖ యూనిట్ కార్యాలయం నందు ఎంవీఐ జేఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరి కోత యంత్రాలు యజమానులకు డ్రైవర్లకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజముల్లా ఖాన్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ జేఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యంత్రాలకు సంబంధించినటువంటి కాగితాలన్నీ కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోవాలని, డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్స్లు ఉండాలని, రైతుల దగ్గర ఎక్కువ రుసుము వసూలు చేయరాదని, రైతుకు అన్ని విధాలుగా లాభం చేకూరే విధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరి కోత యంత్రాల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. మీ పేరుని మీరు ట్యాక్స్ కట్టుకున్నారు, సుధాకర్ రెడ్డి. మీ పేరు మీరు ఎంత కట్టుకున్నారు? మిగిలిన వాళ్ళు ఎవరైతే రోడ్ ట్యాక్స్ కట్టలేదు ఆర్ఎస్ఎస్ అన్నింటికి కూడా టోటల్ ట్యాక్స్ కట్టుకుని తర్వాత రోడ్డు మీద తీసుకోవాలా, ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, అలాగే డ్రైవర్కి లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇంటి పరిస్థితుల్లో కూడా రైతుకి ముఖ్యంగా క్రియేట్ చేసి షార్టేజ్ క్రియేట్ చేసి రేట్లు పెంచడం, ఎక్కువగా డిమాండ్ చేసిన డబ్బులు తీసుకోవడం అట్లా చేయకూడదు. అలాగే పంట మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఒడ్లు మిస్ అవ్వకుండా, అలాగే ఒడ్లలో తాగి రాకుండా ఆ జాగ్రత్త తీసుకుని ఏదైతే స్పీడ్ ఆర్పిఎం స్పీడ్ ఉందో ఆ స్పీడ్ ఎగ్జాక్ట్ స్పీడ్లో మంచి క్రాప్ వచ్చేటట్టు చేయాలి. అలాగే మన రైతులు అమ్మేటప్పుడు కూడా తాగి వచ్చింది కదా నేను చేస్తాను, రేట్ తగ్గిస్తాను, అలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఇది అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇంకో 10 మంది మీ ఆర్ఎస్ డ్రైవర్స్కి చెప్పండి. అందరూ కొంతమంది రాలే కదా, ఓనర్స్ చెప్పినా ఓనర్స్కి మీరు డ్రైవర్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు ఓనర్స్ అనుకుంటే అందరూ మీరు డ్రైవర్స్కి చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ నడిపేది, సో డ్రైవర్స్ కూడా పూర్తిగా అవగాహన కలిగించాలి. ఇది మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం నేను ఇప్పుడు మిమ్మల్ని అందరూ పిలిచి ఈ అవగాహన కార్యక్రమం పెట్టాం. రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టకూడదు. మన ఖమ్మం జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు ముజముల్లా ఖాన్ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున మా సత్తుపల్లి యూనిట్ ఆఫీస్ ఆర్టీ ఆఫీస్లో మన ఆర్ఎస్ఎస్ డ్రైవర్స్కి అలాగే ఆర్ఎస్ఎస్ ఓనర్స్కి పిలిపించి మా ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. దేని గురించి అంటే ఇప్పుడు హార్వెస్టింగ్ చేసేటప్పుడు బెస్ట్ ఆప్టిమమ్ స్పీడ్లో వెళ్ళాలి హార్వెస్టర్స్, అప్పుడే మనకి పంట మంచిగా దిగుబడి బాగా వస్తుంది. ఒకటి ఒడ్లు మిస్ అవ్వకుండా. అలాగే స్లోగా వెళ్ళటం వల్ల కూడా ఏమవుతుంది, హార్వెస్టర్ స్లోగా నడిచినప్పుడు కూడా తాలి బాగా మిక్స్ అయ్యి ఒడ్లలో తాలి ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి అమ్మేటప్పుడు. సో అట్లాగే ఆప్టిమమ్ స్పీడ్లో వెళ్ళమని డ్రైవర్స్కి ఓనర్స్కి అడ్వైజ్ చేసాం. అలాగే డ్రైవర్ అందరూ కూడా రోడ్ ట్యాక్స్ కట్టుకుని హార్వెస్టర్స్ అన్నింటినీ కూడా రోడ్ ట్యాక్స్ కట్టుకుని తర్వాత రోడ్డు మీద తీసుకొచ్చి తర్వాత పొలాల్లో తీసుకెళ్ళి పని చేయించుకోవాలా అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మెయిన్గా రైతులకి కృత్రిమంగా షార్టేజ్ హార్వెస్టర్స్ లేకుండా చేసి కృత్రిమంగా షార్టేజ్ క్రియేట్ చేసి రేట్లు ఎక్కువగా రైతుల నుంచి వసూలు చేయొద్దని, ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని, వాళ్ళకి చాలా కోఆపరేట్ చేసి రైతులు ఎంతో ఆరుగాలు కష్టపడి పండించిన పంటని తొందరగా వాళ్ళు ఆ దిగుబడిని తొందరగా హార్వెస్టింగ్ చేసుకుని అమ్ముకునే విధంగా కోఆపరేట్ చేయమని బాగా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.